తేక్మట్ల గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి మిరపకాయలు ఏరడానికి వెళ్తూ కోటపహాడ్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్టాబట్ట ఘటనలో చనిపోయిన యాదమ్మ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ప్రమాదవశాత్తు ఆటో బోల్టా పడి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మరణించిన యాదమ్మ మృతదేహాన్ని గాయాల పాలై చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను ఐద్వా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడారు. అందుకోసం ఎవరైతే వ్యవసాయ కార్మికులు మరి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా రెక్కల కష్టమే నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్లకు ఈ జిల్లాలో నిత్యం జరుగుతూ ఉన్నటువంటి కాబట్టి ప్రభుత్వం ఎవరైతే చనిపోయినటువంటి యాదమ్మ కుటుంబానికి మరి 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గాయాలైనటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా మరి పెద్ద సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం వెంటనే మెరుగైనటువంటి వైద్యం అందించాలి. మరి వాళ్ళని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళకు వైద్యం చేయించాలి. ఎందుకంటే ఇద్దరు మరి మహిళల పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ చూడకపోతే ఎలాంటి రెక్కల కష్టమే తప్ప వాళ్ళకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేట మండలం తేక్మట్ల గ్రామానికి చెందిన కూలీలు బతుకు తెరువు కోసము మిరప పండ్లు ఏరడానికి దాదాపు 4 నెలల నుండి వెళ్తూ ఉన్నారు. ప్రొద్దున్నే తెల్లారగట్ల 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటల వరకు ఆటోలో రోజు పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి దాదాపు 20 మంది మహిళలు ఆటోలో మిరప పండ్లు ఏరడానికి కొత్తపాడు పక్కన బొప్పారంకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కుక్క అడ్డం వచ్చి పల్టీలు కొట్టి ఆటో పల్టీ కొట్టి మొత్తం కూడా కింద పడి చాలామంది దెబ్బలు తాకాయి. చాలా ప్రమాదంగా కూడా ఒక మహిళ ఉంది, ఒక మహిళ చనిపోయింది. వారి అందరికీ కూడా ప్రభుత్వము మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి మహిళకు వాళ్ళు కూలి అంటే రోజు కూలి చేసుకుంటేనే వాళ్ళకు కుటుంబం గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కూలీలందరూ కూడా చాలా పేదవాళ్ళు. చనిపోయినటువంటి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిన అవసరం ఉందని, అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మందికి తలకు దెబ్బలు తాకినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటేనే 4-5 నెలలు పడుతుంది, మళ్ళీ పనిలోకి రావాలంటే కూడా ఇంకో 4-5 నెలలు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి, మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళందరికీ చేతులు కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పటికే పూలే అంబేద్కర్ యాదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర సూర్యాపేటకు రావడం జరిగింది నిన్న నైటు. ఈరోజు మేము మహాబాద్ పోతున్న నేపథ్యంలో కూలీలు యొక్క ఆటో కింద పడి అనేక మంది ప్రమాదానికి గురయ్యారు, చనిపోయారని తెలిసిన తర్వాత వెంటనే మా యాత్ర వెనుకకొచ్చి వారిని గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శించిపోయినాం. అందుకే వాళ్లకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేదాకా ఆ కుటుంబాలను మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.